ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు అందరికి వందనాలండి. ఇక్కడున్న డబ్బీలు, సీటీలు దీని గురించి మీకు వివరణ చెప్తాను. మొదట డబ్బీ సువార్త ఆపివేయడం. ఆ తర్వాత 1 అనంతపురం రోడ్డు, 2 పొప్పూరు రోడ్డు, 3 గుత్తి రోడ్డు, 4 నంద్యాల రోడ్డు, 5 కడప రోడ్డు, 6 ఎల్లనూరు రోడ్డు, 7 పుట్లూరు రోడ్డు. ఇది వచ్చేసి ఎంటీ అంటే ఖాళీ, సిటీ ఖాళీ. ఇక్కడున్న అవన్నీ తాడపత్రి చుట్టుపక్కల రోడ్లు, వాటిని ఏమని పిలుస్తారో ఆ రోడ్లు. నేను ఏ రోడ్డుకు సువార్తకు వెళ్ళాలనేది దాని సీటీల ప్రకారం దేవుని చేతికి అప్పగిస్తున్నాను. నా సొంత ఆలోచనతో పోవడం కాదు, దేవుడు ఏ రూట్ చూపిస్తే అక్కడ వెళ్ళాలని. వీటి గురించి మీకు వివరంగా చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. వీటిని ఒక యంత్రంలో వేసి, ఆ యంత్రం ఎలాగుందంటే చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు ప్రైజ్ అలాడండి. ఇది ఇంతకుముందు మీకు కొన్ని డబ్బీలు, సీటీలు చూపించాను కదా, వాటన్నిటిని దీంట్లో వేసి ఇలా తిప్పేది. ఇలా చూడండి. నేను ఇప్పుడు మీకు చెప్తాను, ఒక్కొక్కటి వివరించి చెప్తాను. ప్రజలాడండి, చూసినారు కదా ఇంతకుముందు సీటీలో చూపించినట్టు, దాని గురించి వివరణ చెప్పినాను. మొదట సీటీ వచ్చేసి సువార్త ఆపివేయడం. ఇది ఎందుకంటే ఈ సీటీ చాలామంది సువార్త ఇప్పుడు వద్దు, సమయం లేదు, సందర్భం కాదు, పరిస్థితులు బాలేవు అంటున్నారు. అయితే వీటి గురించి నేను చెప్పాలన్న విషయం ఏంటంటే, ఎప్పుడు సమయం వస్తుంది, ఎప్పుడు సందర్భం వస్తుంది సువార్త ప్రకటించడానికి. యేసుక్రీస్తు పుట్టిన కాలం నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ ఒకేలా ఉంది. అప్పుడు శిష్యులను కానీ, సేవకులు కానీ, సువార్తలను కానీ, విశ్వాసులు కానీ అనేక మందిని కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు. అయితే సువార్త నేను నా సొంత ఆలోచనతో చేస్తున్నానా, దేవుని చిత్త ప్రకారంగా చేస్తున్నానా అనేది ఈరోజు ఈ డబ్బీలు, ఈ చీటీల ద్వారా మీకు తెలియపరుస్తాను. ఈ చీటీని లాస్ట్లో వేస్తాను, చూడండి. ఇంకొచ్చేసి మొదట చీటీ అంటే తాడపత్రి చుట్టుపక్కల ఎన్ని రోడ్లు ఉన్నాయి, వాటిని ఏమని పిలుస్తారు అని. తాడపత్రి చుట్టుపక్కల మొత్తం వచ్చేసి 7 రోడ్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 7 రోడ్లు ఉన్నాయి. 7 రోడ్లు. 1 అనంతపురం రోడ్డు అని ఒక చీటీ, దీన్ని ఇలాగా మర్చి, ఇలా మర్చి ఈ డబ్బీలు వేసేది ఇలా. 2వ రోడ్డు పొప్పూరు రోడ్డు. ఇది పొప్పూరు, అసిత్తం పొప్పూరు అంటారు, ఇది పొప్పూరు రోడ్డు. వీటిని కూడా ప్రస్తుతానికి ఇప్పుడు మనం డబ్బీలు వేసేస్తాం. 3వ రోడ్డు గుత్తి రోడ్డు. నేను దాదాపుగా సువార్త ప్రకటించబట్టి ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది. 2024 11వ నెల 15వ తారీఖు స్టార్ట్ చేసినాను. అలాగే 4వ రోడ్డు వచ్చేసి నంద్యాల రోడ్డు. 2024 11వ నెల 15వ తారీఖు స్టార్ట్ చేశాను.
అంటే ఇప్పుడు దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సరం లోపల ఎంతోమంది తిట్టినారు, ఎంతోమంది విమర్శించినారు. 5వ రోడ్డు వచ్చేసి కడప రోడ్డు. ఎంతోమంది తిట్టినారు, ఎంతోమంది విమర్శించినారు. చాలామంది వద్దన్నారు, కొంతమంది ఒప్పుకున్నారు బాగా చేస్తున్నామని. ఇంకొచ్చేసి 6వ రోడ్డు వచ్చేసి ఎల్లనూరు రోడ్డు. నేను కడపకు నడుచుకుంటూ పోయినాను, ఎల్లనూరుకి నడుచుకుంటూ పోయినాను, పుట్లూరుకు నడుచుకుంటూ పోయినాను, అలాగనే నంద్యాలకు నడుచుకుంటూ పోయినాను. ఇది వచ్చేసి పుట్లూరు రోడ్డు, 7వ రోడ్డు. ఎందుకంటే పై పక్క నుంచి వచ్చినా నేను, మీకు అర్థం కావడానికని చెప్తున్నాను. మళ్ళీ మీరు ఈ అంకెలు కూడా తప్పు పట్టుకునేరు. ఆ ఊరిని అంకెలు పెట్టి, ఏ ఊరిని ఎంతగా అంకెలు పెట్టండి. ఒకటి వచ్చేసి ఎంటీ, అంటే నేను ఆ రోజు సువార్తకి వెళ్ళాలా వద్దా అనేది ఒక సీటు ఉంటుంది. ఈ సిటీ ఉంటుంది కంటిన్యూగా, ఇవన్నీ సీట్లు కూడా కంటిన్యూ ఉంటాయి. కాకపోతే సువార్త ఆపివేయడం అనే సీటు మటుకు ఈరోజు ఒక్కరోజే ఉంటుంది. ఇది ఎందుకంటే కొంతమంది చాలామంది మతోన్మాదులు, ఇంకేంటంటే కొంతమంది అంటే యేసుక్రీస్తు అంటే నచ్చని వారు కోరుకునే మాట ఇది. సువార్త ఎప్పుడెప్పుడు నిలబెట్టాలా అని చాలామంది ఈ మధ్య నా గురించి మాట్లాడుకుంటున్నారు. కనపస్తే కొట్టాలని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అలాగనే సేవకులు కూడా చాలామంది సువార్త ఇది మంచిది కాదు, ఇతను తిరగడం వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది, మమ్మల్ని కొడతారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము ఇరుక్కుంటామని భయపడుతున్నారు సేవకులు కూడా. ఇది ఎందుకంటే మీరు కూడా చాలామంది కొంతమంది అందరూ కాదు, కొంతమంది సువార్త చేయకూడదు అంటున్నారు. వాళ్ళ కోసం, మీ సేవకుల కోసము కొంతమంది సేవకులు, ఎందుకంటే మేము సేవకులను చెప్పుకుంటూ నేను ఎక్కువ మాట్లాడకూడదు. మళ్ళీ దీని గురించి కూడా పెద్ద మీటింగ్ జరుగుతుంది టీ హోటళ్ళ కాడ, వాట్సాప్లలో. అందులో సువార్తలు ఇంతకుముందు స్టార్టింగ్లోనే 1 నెల 2 నెలలు దాటినాక అపరిచితుడు తిరుగుతాను జాగ్రత్త అని కొంతమంది సేవకులు తన వాట్సాప్లలో కూడా పెట్టుకున్నారు. ఇంకా కడప రోడ్లో నన్ను కొట్టినప్పుడు కొంతమంది సేవకులు ఇంకా 2-4 గేట్లు వేసింటే బాగుండు అని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకున్నారు. ఇది ఎంటీ రోడ్, ఎంటీ అంటే ఆ రోజు వెళ్ళాలా వద్దా అని. అయితే చూడండి, సువార్త చేయడం ఎంత భయంకరంగా పరిస్థితులు బాగా ఉంటాయి, అంత భయంకరమైన పరిస్థితులు బాలేవు. అంటే ఇప్పుడేం కొత్తగా ఏమీ కాదు, ఒకప్పుడు ఎలాగున్నాదో యేసు ప్రభు నుంచి ఇప్పుడు అలాగే జరుగుతుంది. చూడండి, ఈ సువార్త గురించి మనకు పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల రాయించబడింది. వాటిని మీకు ఒక్కొక్కటి వివరించుతాను. చూడండి, మొదటి దినవృత్తాంతుల గ్రంథంలో 24వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉంది. సీటీల గురించి, సువార్త గురించి కాదు, సీటీల గురించి ఉంది. ఈ సీటీల గురించి ఆ తర్వాత లేవీ కాండము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉంది సీటీల గురించి. ఇంకోటి ఏంటంటే సంఖ్యాకాండము 26వ అధ్యాయము 55వ వచనం నుంచి 56వ వచనం వరకు రాయించబడింది. ఆ తర్వాత యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో రాయించబడింది సీటీ గురించి.
ఆ తర్వాత అదే యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు రాయించబడింది. ఆ తర్వాత అదే మొదటి దినవృత్తాంతుల గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు రాయించబడింది. ఆ తర్వాత నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో రాయించబడింది. అలాగే సామెతలు 16వ అధ్యాయము 33వ వచనంలో రాయించబడింది చీటీ గురించి. ఆ తర్వాత సామెతల గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనంలో రాయించబడింది చీటీ గురించి, ఈ చీటీ గురించి. ఆ తర్వాత యోనా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో రాయించబడింది చీటీ గురించి. ఆ తర్వాత అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 24వ వచనం నుంచి 26వ వచనం వరకు రాయించబడింది ఈ చీటీల గురించి. వీటన్నిటి మీకు తెలుసు, డౌట్ ఉంటే రాదు మళ్ళీ ఒకసారి తీసుకొని చదువుకోండి. కాదంటే కొన్ని మాటలు వివరిస్తా. ఇవన్నీ చీటీలు దేని నిమిత్తం వేసిన అంటే అధికారుల కోసం వేసినారు కొన్ని చీటీలు, అధికారులు. ఇంకో కొన్ని చీటీలు వేసిన అంటే కాపలాదారుల కోసం చీటీలు వేసినారు. ఈ నేను చెప్పిన అధ్యాయులలో వచనాలలో ఉంది, మీకు డౌట్ ఉంటే మళ్ళీ చూసుకోండి. ఇంకా కొన్ని దానిలో అయితే కాపరిని ఎంచుకోవడానికి వేసిన చీటీలు, అది పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. ఆ తర్వాత చీటీ తీర్పు యెహోవా వశములో ఉంది అని సామెతల గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనంలో ఉంది. చీటీ వల్ల ఏమొస్తుందంట, తీర్పు యెహోవా వశం, ఆయనే తీర్పు తీర్చాడు మీకు, నాకు, ఈ లోకంలో ఉన్న వారికి, సేవకులకు. ఎందుకంటే అంటున్నారు కదా సువార్త వద్దు అని, దానికి తీర్పు దేవుడే తీర్చాడు. అయితే ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఒకవేళ సువార్త ఆపివేలని సీటీకి వచ్చిందంటే నేను ట్రై చేస్తాను ఆఫ్ చేయడానికి. ఎందుకంటే దేవుడే న్యాయం తీరుస్తాడు మనందరి మధ్యలో. చూడండి ఇన్ని చోట్ల. ఇంకా యోనా గ్రంథంలో అయితే చీటీ దేని నిమిత్తం వేసినాడు, యోనా నిలువే పట్టణం పోమంటే తర్షీసుకు ప్రయాణం కట్టినాడు. ఆ తర్వాత సముద్రం నుంచి బయటికి ఇవ్వడానికి కూడా, ఎత్తివేయడానికి కూడా చీటీలు వేసుకున్నాడు. చీటీలు వేసుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, యోనా నన్ను ఈ సముద్రం నుంచి ఎత్తివేయండి అంటున్నాడు. అయితే చీటీల గురించి ఇన్ని చోట్ల ఉంది. మొత్తం ఎన్ని గ్రంథాలు ఉంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 పుస్తకాలలో ఉంది. ఇది మీరు సెర్చ్ చేసుకోండి కావాలంటే. ఇప్పుడు ఈ చీటీలు ఎలా తీసుకోవాలి? నేనైతే డబ్బాలలో ఒక్కొక్కటి చీటీ ఒక డబ్బాలో వేసినాను కదా. అయితే వీటిని ఎలాగేస్తానంటే దీనికోసం ఒక మిషన్ కనిపెట్టి, ఇంతకుముందు మీకు చూపించినాం కదా, కనిపెట్టలేదు, దేవుడు ఆలోచన ఇచ్చినాడు ప్రార్థనలోనే ఐడియా మొత్తం. దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మొత్తం వచ్చేసి 9 చీటీలు ఉంటాయండి. ఇదిగోండి, ఇదే ఆ మిషన్. ఇప్పుడు ఇందాక మీకు చూపించిన కదా చీటీలు, డబ్బీలు. ఆ డబ్బీలన్నీ ఇదిగో ఇక్కడ డోర్ పెట్టాను. దీనికి చూడండి, ఇక్కడ డోర్ పెట్టాను. ఇప్పుడు మనం ఎంచుకున్న చీటీలన్నీ దీంట్లోకి వేసేస్తాం. ఇలా వేసేది. మొత్తం ఎన్ని చీటీలు ఉన్నాయి? 9 చీటీలు ఉన్నాయి. 7 రోడ్ల చీటీలు, 1 ఎంటీ చీటీ, 1 వచ్చేసి సువార్త ఆపివేయడం అనేది కూడా దీంట్లోనే పడింది. దీంట్లో ఏ చీటీ అనేది కూడా నాకు కూడా తెలియదు, కానీ వేసినాను. అది మీరు కనుక్కుంటారని అనుకుంటున్నాను. మీ కళ్ళ ముందర నేను దాన్ని ఎక్కడ పక్కకి తీసేయలేదు. దీంట్లో ఆపరేటింగ్ ఎడిటింగ్ కూడా నేను చేయలేదు, నాకు చేసేది రాదు కూడా.
చూడండి, గమనించండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టాను కదా. ఇప్పుడు దీని ఇంకో మాట చెప్తున్నాను. నేను సువార్త నా సొంత ఆలోచనతో చేయలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నా సొంత ఆలోచన అయితే కాదు. ఒకవేళ నా సొంత ఆలోచన అయితే, దేవునికి ఇష్టం లేకపోతే, మీరు వద్దని మీ కోరిక నెరవేరేటట్టుంటే, ఇంకా కొంతమంది అన్యజనాంగం ఉన్నారు, వాళ్ళు కొట్టాలని చూస్తున్నారు కనిపించిన చోటల్లా. ఒకవేళ దేవుడే న్యాయం తీర్చరిపోద్దు మీకు నాకు. ఎందుకంటే ఈ చీటీల సందర్భం గురించి నీకు కొన్ని వాక్యాలు చెప్పిన దానిలో చాలా సందర్భాల నిమిత్తం చీటీలు వేసినారు. నేను కూడా ఎందుకో దేవుడు చిన్న ప్రేరేపణ కలిగించినాడు. ఎందుకంటే మన కొత్త నిబంధనలు కూడా అపోస్తల కార్యంలో ఉంది, స్పష్టంగా రాయించబడింది. అపోస్తల కార్యంలో ఒక శిష్యుడు కావాలని చీటీ వేసినప్పుడు మత్తయి పేరు మీద చీటీ వచ్చింది, ఆయన ఎంచుకున్నాడు. అలాగనే శిష్యునిగా ఉండడానికే చీటీ వేసుకొని ఆయన ఎంచుకున్నాడు కదా. మన సువార్త వెళ్ళడానికి కూడా అనేక మంది, ఇప్పుడు చాలా మంది 12 మంది శిష్యులలో అందరూ దిక్కలుకొని పోవడం కారణం కూడా అది రాయించబడలేదు. కానీ బైబుల్లో వాళ్ళ గురికి కొన్ని చీటీలు వేసుకున్నట్టు, కొన్ని గ్రామాల వాళ్ళు ఎంచుకొని వచ్చి సువార్త ప్రకటించినట్టు విన్నాను. అంతే, విన్నాను. కానీ ఇది మటుకు బైబుల్ ఉన్నది మాత్రమే చేస్తున్నాను. నేను ఏదో సొంత ఆలోచనతో చేయలేదు. ఇది కూడా సొంతంగా నేనే తయారు చేసుకున్నాను, దేవుడిచ్చిన ఆలోచనతో. ఏది కొనక రాలేదు. ఇవన్నీ కొనకొచ్చినవి, కానీ సొంతంగా దేవుడు చెప్పిన జ్ఞానంతో చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో చీటీలు వేసినాం కదా, వీటిని తిప్పడం. ఇప్పుడు తిప్పుతా అనమాట. తిప్పి నేను గవకన వేసాను. దీంట్లో సువార్త ఆపివేయడం అనేది దాన్ని నీకు మళ్ళీ చూపించేసింటే బాగుంది, మీ డౌట్ క్లియర్ అయ్యిండు. కానీ చూపిస్తాను తిరిగి. ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పడం. ఏమైంది, ఏ చీటీ ఎక్కడ పడిందో చూడండి. ఏ చీటీ ఎక్కడ ఉందో, ఏ డబ్బీలో ఉందో మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ సమస్తమును దేవునికి తెలుసు. ఇప్పుడు నేను ఒక డబ్బీ తీస్తాను, కళ్ళు మూసుకొని చేయి పెట్టి ఏది తగిలితే దాన్ని బయట తీస్తాను. ఒకవేళ మేబీ దాంట్లో ఈ రోడ్లవన్నీ తప్పించి, ఎంటీ డబ్బిని తప్పించి, సీటీని తప్పించి సువార్త ఆపివేయడం అనే చీటీ వచ్చిందనుకో, నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను ఆఫ్ చేయడానికి సువార్తను. ఇప్పుడు దేవుడే న్యాయం తీర్చాలి మీ మధ్య నా మధ్య. ఇప్పుడు నేను చీటీ తీస్తాను, చూడండి. కళ్ళు మూసుకున్నాను చూడండి. ఒకటే తీస్తాను చీటీ, అది ఏది ఎరుగు తగులుతుందో దాన్ని. ఇప్పుడు అస్సలైన సిస్సలైన టాక్స్కు మన మధ్యలో ఉంది. చీటీ తీసాను కదా, చూడండి. దీంట్లో ఏ చీటీ ఉందో నీకు తెలియదు, నాకు తెలియదు, కేవలం దేవునికి మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను ఈ చీటీ తీసి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి, ఒకవేళ అనంతపురం రోడ్డు కానీ, పప్పూరు రోడ్డు కానీ, గుత్తి రోడ్డు కానీ, నంద్యాల రోడ్డు కానీ, కడప రోడ్డు కానీ, ఎల్లనూరు రోడ్డు కానీ, పుట్లూరు రోడ్డు కానీ, ఒకటి ఎంటీ బాటిల్ ఉంది, ఆ రోడ్డుది కానీ, ఒకటి సువార్త ఆపివేయడం అనేది ఉంది. ఒకవేళ ఈ 8 కాదని సువార్త ఆపివేయడం చీటీ వచ్చిందంటే మటుకు ఇది నా సొంత ఆలోచన అని మీరు కూడా తీర్మానం చేసుకోండి. దాని నో ప్రాబ్లం. దీన్ని నేను ఒకేసారి ఎందుకంటే మరి దీన్ని పదే తిప్పి మనం పదే ఇంకో చీటీ తీసినామంటే మన దేవుని అవమానించినట్లే అవుతుంది. కనుక ఒకటే తీసినాను, ఆ ఒక్కటి తీసి చూస్తాము. ఇంకోటి ఏంటంటే ఈరోజు తేదీ వచ్చేసి 8వ తారీఖు సోమవారము, 12వ నెల 2025. ఈరోజు సమయం వచ్చేసి టైము 12 అవుతుంది.
ఇప్పుడు నేను సీటీ ఓపెన్ చేస్తాను. ఒకవేళ అది ఉంటే కింద సువార్త ఆపివేయడని నేను ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ దాంట్లో ఏ డబ్బు వచ్చినా కూడా నేను మళ్ళీ సువార్త కొనసాగిస్తాను. దేవుడే మీకు నాకు న్యాయము తీర్చును గాక. ఆమేన్. తీస్తున్నాను, చూస్తాం ఏం సీట్ వచ్చిందో. ఇంకోటి ఏంటంటే సువార్త కొంతమంది అన్య జనాంగంకు, కొంతమంది సేవకులకు, మా బంధువులకు, కొంతమందికి వాళ్ళకు మాత్రం ఇష్టం లేదు. కానీ సువార్త నాకు కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ ఏ మాత్రం ఇబ్బందిగా అనిపించలేదు. వాళ్ళ గురికి ఏ రోజు కానీ నువ్వు వద్దు అని చెప్పలేదు నాకు ఇంతవరకు. సంవత్సరం దాటిపోయినా నన్ను కొట్టినా, నన్ను తిట్టినా, ఇంకోటి నన్ను ఎంతమంది విమర్శనం చేసినా అయినా కూడా నా కుటుంబాన్ని కూడా అన్నారు. మీరన్నా చెప్పొచ్చు కదా అని వారు కూడా నాతో ఇంతవరకు అనలేదు. వాళ్ళు అసలు నా సువార్త విషయంలో, నేను చేసి దేవుని సువార్త విషయంలో వాళ్ళు నాకు ఏమాత్రం అభ్యంతరపరచలేదు. ఇప్పుడు ఇక మీదట దేవుడే మీకు మాకు న్యాయము తీర్చునుగాక. ఇంతవరకు నేను ఎవరిని ఆశ పెట్టుకొని కానీ నేను సువార్త ప్రారంభం చేయలేదు. నాకు ఎవరి సపోర్ట్ కూడా నాకు లేదు. దేవుడు ప్రేరణ కలిగించిన ప్రార్థనలో సువార్త ప్రారంభం చేశాను నేను, అంతే. ఇప్పుడు గిన ఆ సీటు వచ్చిందన్న మటుకు నేను సువార్త ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఒకవేళ వేరే సీటు వచ్చిందన్న మటుకు మళ్ళీ తిరిగి నేను సువార్త ప్రారంభం చేస్తాను. దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్. సో ఇప్పుడు చూస్తాం సీట్ ఏమొచ్చిందో. ఏమొచ్చిందండి చూడండి. పప్పు రోడ్డు అని వచ్చింది సీటీ. అంటే దేవుడు న్యాయం తీర్చినాడు మీకు నాకు. దీంట్లోనే ఉంది ఆ చీటీ కూడా. మీ కళ్ళ ముందర కళ్ళు మూసుకొని తీసినా తిప్పినా దాన్ని. ఒకవేళ మీకు డౌట్ ఉండొచ్చు దీంట్లో ఉందో లేదో, వేసినాడో లేదో అని కూడా. ఎందుకంటే చాలామంది సువార్త అంటేనే ఎందుకో మండిపడుతున్నారయ్యా. నేనేదో దొంగతనం చేసినట్టు, డబ్బులు ఆశించినట్టు, నన్ను ఒక హంతకుని చూసినట్టు చూస్తున్నారు చాలామంది. ఇప్పుడు ఎక్కడుంది అది సీటీ? ఎందుకంటే ఉత్త సీటులు డబ్బాలు అల్లాడించి కూడా తీయచ్చు. కానీ నేను దేవుని విషయంలో, సేవ విషయంలో, ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడం నేను. ఇదిగోండి సీటీ. సువార్త ఆపివేయడం అనే సువార్త ఈ చీటి కూడా దీంట్లోనే ఉంది. దేవుడే మీకు నాకు న్యాయము తీర్చినాడు. చూడండి కాలంటే, దేవుడే మీకు నాకు న్యాయం తీర్చినాడు. మీ కళ్ళ ముందరే అన్నీ చేసినాను. ఎడిటింగ్ రాదు నాకు. వీడియో తీసేటోళ్ళు లేరు, ఫోటో తీసేటోళ్ళు లేరు. రోడ్డు మీద పైన కొట్టినా, తిట్టినా, చంపినా నన్ను ఎవ్వరు నాకు సపోర్ట్ వచ్చేటోళ్ళు లేరు. నన్ను ఆదరించే వాళ్ళు కూడా ఎవరు లేరు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే సంవత్సరం దాటిపోయినా కూడా ఇంకా సజీవ లోకంలో నిలిపి ఈ దినాన్ని మీ మధ్యలోకి తీసుకొచ్చిన దేవుడు నన్ను ఈ పొద్దు నుంచి. అందుకే నేను కొన్ని దినాలు అవుతుంది, వారం అవుతుంది సువార్త పోవడం లేదు. దేవుడు ఇచ్చిన ఆలోచన చొప్పున ఇది ప్రయత్నం చేస్తామని. ఇంకోటి ఏంటంటే చీటీలను వేసినాను కదా, సువార్త ఆపివేయడం అనే చీటి మటుకు ఇప్పుడు ఈరోజు ఒక్కరోజు దీన్ని ఇంకా తీసేస్తాను. దీంతో నాకు పని లేదు. ఇంకా ఆ తర్వాత ఏ రోజైనా కానీ నేను సువార్తకు వెళ్ళాలంటే అప్పుడు ఈ డబ్బులన్నీ దీంట్లోకి వేస్తాను, వీటిలోకి వేసి ఇప్పుడు ఇలాగ తిప్పుతాను. ఇలాగ తిప్పి
ఒక చీటి తీసి దాంట్లో ఏమి వచ్చినది చూసుకొని ఎంటి వచ్చింది. దేవుని కృప, హల్లెలూయా. దేవుని కృప కాదు, ఈరోజు టైం లేదు పోవడానికి. దానికి ఇట్లా చీటి తీసి, ఇప్పుడు ఇది ఉంది కదా, మళ్ళీ ఇలాగే పెట్టేసి ఈ చీటిని కంప్లీట్గా పక్కన పెట్టేసేది. ఆ తర్వాత మళ్ళా మరుసటి రోజు తిప్పి మళ్ళా దాంట్లో ఒక చీటి తీసుకొని వచ్చిన చీటి డబ్బాను పక్కన పెట్టేసేది. దీంట్లో కేవలం ఎంటీ డబ్బా కంటిన్యూగా ఉంటుంది. ఆ తర్వాత 7 రోడ్లు చీటీలు కూడా కంటిన్యూగా ఉంటాయి. ఏ రోజు వెళ్ళిన ఆ చీటీ, ఆ డబ్బిని పక్కన పెట్టేస్తాం. పూర్తి చీటీలు అయిపోయేంత వరకు ఒక్కొక్క డబ్బి పక్కన పెట్టేస్తాం తీర్మానంగా. లాస్ట్ ఒక్క సీటు ఉన్నంత వరకు తీసేసి మళ్ళా అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా అన్ని చీటీలు కలిసి దీనిలోకి వేస్తాను. 8 చీటీలు అంటే ఎంటీ డబ్బి 7 రోడ్లది. ఇది సువార్తకు, కొత్త సువార్త ప్రారంభం. దేవుడు అంటే ఎప్పుడు చూసినా నా సొంతంగా పోయేది కాదు. నేను పలానా రోడ్డుకి వెళ్ళాలి, పలానా ఊరికి వెళ్ళాలి, అక్కడైతే బాగుంటుంది, ఇక్కడైతే బాగుంటుంది అనే ఆలోచన కాదు. దేవునికి అప్పగించి దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళాలి సువార్త అని ఒక తీర్మానం చేసుకొని ఈ దినాన ఇది ప్రారంభం చేయబడింది. అయితే దీని నిమిత్తం ప్రార్థన చేయండి. దేవుడు న్యాయం తీర్చినాడు మీకు, నాకు. ఎంతోమంది సువార్త ఆపేయాలన్నారు, వద్దన్నారు. కానీ మీ ముందరే చీటీలు వేసినాను. చీటీలు ఏమొచ్చింది? కొప్పు రోడ్డు మాత్రమే వచ్చింది. సువార్త ఆపివ్వడనే చీటీ రాలేదు. మీ ముందరే వేసినాను. మళ్ళీ వేసినానో లేదని మీకు తెలియదు, మీ ముందరే తీసినాను. నాకు సెల్లులో ఎడిటింగ్ చేసేకి నాకు రాదు. మీ మధ్యలోనే వేసినాను. మొదటి నుంచి లాస్ట్ వరకు నేను చెప్పిన ఈ మాటలలో ఏదైనా తప్పు ఉంటే నా తప్పులు మన్నించమని మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా ప్రేమపరంగా వేడుకుంటున్నాను. దీన్ని నేను యూట్యూబ్లో పెట్టి ఈ వీడియో మీకు అందరికీ షేర్ చేస్తాను. వీలైతే మీరు లాస్ట్ వరకు వినండి దయచేసి. దీంట్లో తప్పుంటే మీ సలహాలు కూడా నేను తీసుకుంటాను. కాకపోతే ఒక సువార్త ఆపివేయి అనే విషయం తప్ప ఏది మాట్లాడినా వింటాను. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ధర్మారంకి సువార్త పైన నేను మేబీ ఒకవేళ ఎవరికైనా చెప్పింటే కింద నేను ధర్మారం సువార్త వెళ్తానని, వద్దు అక్కడ వేరేది గెలిచింది అని చెప్పేవారు. కానీ నేను దేవుడు ఆ రోజు ప్రేరణ కలిగించినాడు, వెళ్ళినాను. ఆ రోజు ఏమీ జరగలేదు. దేవుని కృప వల్ల సురక్షితంగా ఇంటికి చేర్చినాడు ఆయన. బస్ స్టాండ్ నుంచి ఆ లాస్ట్ ఎన్టీఆర్ రోడ్డు 4 రోడ్లు ఉన్నాయి, వాటి వరకు వెళ్ళాను. ఎన్టీఆర్ సర్కిల్ అని వాటి వరకు పోయి మాకు రిటర్న్ వచ్చి నేను ఊరంతా తిరిగాను. దేవుని కృపలో ఏం కాలేదు. దేవుడు మాటను దించిన గాక. నా నిమిత్తము, నా కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయండి. దేవుడు న్యాయం తీర్చినాడు. ఆయన సువార్త చేయమంటున్నా కనుక నేను కొనసాగుతాను. దేవుడు మాటలు ఇంకా ప్రతిరోజు అయితే సీటు తీసినప్పుడల్లా వీలైతే మీకు చూపిస్తాను. ఈరోజు నాకు ఈ సీటు చూడండి, ఈ రోడ్డు పోతానని. ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేము. చాలామంది కొట్టాలనుకుంటున్నారు, చంపినా దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. కిడ్నాప్ చేసిన దాంట్లో ఆశ్చర్యమే లేదు. నాకు కూడా ప్రాణహాని ఉంది. దీని నిమిత్తం ప్రార్థన చేయండి. ఎన్ని జరిగినా కూడా సువార్త ఆఫ్ చేయటూ ఉండదు. దేవుని కృప ఆయన ఎన్నాళ్ళకు కొనసాగించుకుంటే అన్నాళ్ళు కొనసాగిస్తాం. యాక్చువల్లీ ఒకవేళ సువార్త ఆపివేయడానికి చీటికిన వచ్చింటికిన నేను ఏదో ఒక పని చేసుకుంటూ సేవ ప్రారంభం చేసుకుందాం అనుకున్నాను. చుక్కలూరు ప్రాంతంలో యేసుక్రీస్తు మహిమగల మందిరం కట్టించినాడు దేవుడు. 100 సంవత్సరాలుగా పడిపోయిన మందిరాన్ని తిరిగి ప్రారంభం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పల్లెల్లో సువార్త ప్రారంభం చేసినాము. అక్కడ కూడా ప్రతి ఆదివారం సాయంత్రం 7 నుంచి 8 వరకు సువార్త ప్రారంభం చేస్తున్నాము. దేవుని కృప. మీ అందరికీ వందనాలు. ఏదైనా తప్పులు మన్నించమని అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవాతి దేవునికి స్తోత్రమునైనా
ఇంతవరకు తండ్రి రాజా ఈ చీటీల గురించి నైనా మీరు మాతో మాట్లాడేదానికి స్తోత్రం తండ్రి. అవునైనా సువార్తకు వెళ్ళాలా వద్దా అనే దాని నిమిత్తము అనేక ప్రాంతాలకు నైనా ఎక్కడ మేము సొంతంగా ఆలోచనతో ద్వారా పలానా ఏరియాకి పోతే బాగుంటుంది, అక్కడ పోతే బాగుండదు అనేది లేకుండా తండ్రి సమస్త నీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఏ రోజు ఏ పూటకు ఎక్కడ నేను సువార్తకి వెళ్ళాలో ఆ రోజు మీరే తెలియపరచమని, వెళ్ళిన మార్గంలో మీ దేవతలను పంపించి అడ్డుకొని తొలగించండి తండ్రి. రాకపోకలు తోడుని దయచేనైనా తననేవా అలాగే ప్రార్థనలకించి ఎందరో సేవకులు విశ్వాసులు అనేక సువార్థికులు అనేక ప్రాంతాలు సువార్త వెళ్తున్నాం తండ్రి. వారికి ఏ అపాయం జరుగుతుంది మీరే సహాయం దయచేనైనా గొప్ప కార్యం జరిపించండి తండ్రి. నేను సెల్లులో మొబైల్లో వాట్సాప్లో బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అనేక మందితో నేను శ్రద్ధ వాట్సాప్ని తండ్రి వారికి నేను ఈ వీడియోస్ షేర్ చేస్తున్నాను కదండి. వారు కూడా చూసి దీని నిమిత్తం నాకు సలహాదారులుగా ఒక గొప్ప విశ్వాసులను, ఒక గొప్ప సేవకులను, ఒక గొప్ప సువార్థికులను నాకు పరిచయం చేయమని ధన్యవా. ఇంకా నేను మీరే నాకు సహాయకరంగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మాటలు దించును గాక. ఆమేన్.